మాటలు చెప్పింది. మన దావోస్లో కేటీఆర్ గారు దావోస్లో అద్భుతంగా పెట్టుబడులు తెస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, ఏ దావోస్ దండుగా, ఇది పైసలు ఖరాబ్ అవుతున్నాయి, ఇదంతా ఖర్చు పెడుతున్నారు, ఇది దండుగా అన్నారు. మరి మీరెందుకు పోయింది? ఇప్పుడు మీరెందుకు పోయినరు? ఇప్పుడు ఇది కూడా దండుగా. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిండు, ఇవాళ దీనికి సమాధానం చెప్పాలన్నా వద్దా? ఇవాళ ఓ పెద్ద పెద్ద మాటలు, బీజేపీలతో మేము కొట్లాడటం, ఎడగొట్టాడండి మీరు. ఇవాళ బీజేపీలను ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఆదిలాబాద్ లో బాబురావు ఎంపీని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావు ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అసలు బీజేపీతో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ కదా. गंदा बात फैलाते जा रहे लोग। कौन हराए बीजेपी को? बीआरएस पार्टी ने हराए। वो बीजेपी का गवर्नर साहबा जो बिल असेंबली में पास करके हम पर भिजाए, वो पूरा बिलों को रोके रखा। अब कांग्रेस आने के बाद पूरा पास कर दे रहा। अब कौन किससे मिल गया? जब क्यों रोके, अब क्यों पास हो रहा बिल? मालूम नहीं हो रहा क्या? अब अदानी भी आ गए। मेरा भाई अदानी का याद कर रहा। कल सुबह राहुल गांधी, నిన్న ఉదయం రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడిండు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో బస్సు యాత్రలో మాట్లాడిండు. ఈ దేశం ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉన్నది, అదానీ అంబానీ చేతుల్లో ఈ దేశం ఉన్నది. ఈ రెండు వ్యక్తుల చేతుల్లో 500 కంపెనీలు ఉన్నాయి. అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడు అని అక్కడనేమో రాహుల్ గాంధీ మాట్లాడతాడు. పొద్దుగాల రాహుల్ గాంధీ అదానీ అవినీతి పరుడు, అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడని పొద్దుగాల రాహుల్ గాంధీ మాట్లాడితే, పొద్దుకేమో రేవంత్ రెడ్డి పోయి అదానీని అనిపించుకుంటాడు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిది కరెక్టా, రాహుల్ గాంధీది కరెక్టా? ఆయననేమో అవినీతి పరుడు అంటాడు, ఈయననేమో అనిపించుకుంటాడు. ఈయన పోయి 12,200 కోట్లకు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నా అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాడు. మరి ఇప్పుడు ఇవాళ ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఇలా బీజేపీ నాటి మతతత్వ శక్తుల మీద పోరాడింది బీఆర్ఎస్ పార్టీ, సెక్యులరిజాన్ని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ, అభివృద్ధిలో ముందుకు పోయింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి బీజేపీతో కొట్లాడటమన్నారు. మొన్న పోయింది ఢిల్లీకి, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటే ఇచ్చేది లేదు పోనన్నారు. మరి కొట్లాడుతురా, పులదండలు వేస్తున్నారు, మెడలు వంచుతామన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ కేంద్ర మంత్రుల మెడల్లో దండలు వేయడానికి పోటీ పడుతున్నారు, పూలదండలు వేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది మీ పోరాటం అని అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ ఎవరితో కుమ్మక్కైనరో మా తెలంగాణ ప్రజలకు ఇవాళ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. బట్ ఏది ఏమైనా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మనం మంచిగా కలిసి పనిచేద్దాం. 24 గంటలు నా తలుపులు గజ్వేల్ ప్రజల కోసం ఎప్పుడూ సిద్దిపేటలో లాగే తెలిసే ఉంటాయి. ఎవరికే కష్టం వచ్చినా దయచేసి రండి, నేను ఎక్కడుంటే అక్కడికి రండి, తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా వేదిక మీద ఉన్న పెద్దలు చూస్తారు, అదేదైనా కాందుంటే సీదా నా దగ్గర రండి, నేను కాపాడుకుంటా మిమ్మల్ని. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అంత అవసరం ఉంటే ఫోన్ చేయండి, నేనే మీ ఊరికి వస్తా. ఎక్కడ అన్యాయం జరిగితే, ఏ పోలీస్ స్టేషన్కి అయినా, ఏ మండలానికైనా నేను వచ్చి మీతో భుజం కలిపి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న. పోరాటాలు మనకు కొత్త కాదు. మనకు కొత్తనా? నేను అసలు అరెస్ట్ కాని పోలీస్ స్టేషనే లేదు ఈ తెలంగాణలో. తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లో నన్ను పెట్టని పోలీస్ స్టేషనే లేదు. నేను ఓని పోలీస్ స్టేషనే లేదు. పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. అరెస్ట్ అయి మెదక్ జైల్లో 4 రోజులు ఉన్న తెలంగాణ ఉద్యమంలో. వీటికి భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. నేనుంటా, మీరు ధైర్యంగా ఉండండి, అన్నిటికీ మీకు అండగా ఉంటాం. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా ఉద్యమకారులకు, మా తమ్ముళ్లకు నేను మనవి చేస్తా ఉన్నా.